ఈ వాక్య ధ్యానం కొరకై న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠంలో విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగాను నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. మహాన్నతమైన తండ్రి, ఈ దినాన నీవిచ్చిన వాక్కు కొరకు కృతజ్ఞతలు. ప్రభా, అల్పుడను నేను కనుక ధారాళముగా నీ ఆత్మ ద్వారా, నీ ప్రత్యక్షత ద్వారా సంఘమైన మా అందరితో మాట్లాడుమని యేసు అధికారంతో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వినండి, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ వాక్యము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఏమంటూ ఉన్నాడంటే, నేను చెప్పిందల్లా మీరు చేయడం లేదు, నేను చెప్పింది చేయడం లేదు, మీరు నా మాట వినడం లేదు, చేయమన్నది చేయడం లేదు, చెప్పింది వినడం లేదు. సో కాబట్టి నేను చెప్పింది చేయనప్పుడు, నేను చేయమన్న పని చేయనప్పుడు, నేను చెప్పినది విననప్పుడు నేను మీకు ఏమి చేయబోతున్నానంటే, మీ ఎదుటనున్నటువంటి, మీ దగ్గర ఉన్నటువంటి, మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఉన్నారే, వాళ్ళను నేను వెళ్ళగొట్టను. వాళ్ళు ఎవరయ్యా అంటే మీ శత్రువులు. మీ పక్కన ఉన్నారు, మీ ఎదుటనే నీ ముంగట ఉన్నారు, నీ వెనక ఉన్నారు, నీ పక్కన ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే నీ శత్రువులు. నువ్వంటే పడని వాళ్ళు, నువ్వంటే అసహించుకునే వాళ్ళు. నేను ఎప్పుడు కొడదామా, నేను ఎప్పుడు కించపడదామా అని చూసే శత్రువులు నీ చుట్టూ ఉన్నారు కదా. ఇంతకు ముందు నేను వాళ్ళని వెళ్ళగొడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు నీ శత్రువులను నేను వెళ్ళగొట్టను. జాగ్రత్త వినాలి. చాలా ప్రార్థనపూర్వకంగా సిద్ధం చేసిన వాక్యం. నేను మీ శత్రువులను వెళ్ళగొట్టను. వాళ్ళను, మీ శత్రువులను శత్రువులుగానే ఉంచి ఏం చేస్తానంటే, ఆ శత్రువులను మీకు మీ పక్కలో శూలములుగా ఉందురు. మీ శత్రువులను మీ పక్కలో శూలములుగా వాళ్ళను మారుస్తాను. వారి దేవతలకు మీరు మొక్కారే, ఆ దేవతలు మీకు ఉరిగా, మీరు ఉరేసుకునేటట్టుగా నేను చేస్తాను అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు ఏమంటున్నాడంటే, చేయమన్నది చేయలేరు, చెప్పింది వినలేరు. కొందరు 50% చేశారు, కొందరు 60% చేశారు కావచ్చు, కానీ నేను చెప్పిన 100% ఎవరు చేయలేదు. కనుక మీ శత్రువులను నేను వెళ్ళగొట్టను, మీ శత్రువులను మీ కొరకే ఉంచుతాను. మీ శత్రువులను మీ కొరకే ఉంచుతాను. ఎందుకంటే వారు మీ పక్కలలో శూలములుగా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు పొడవడానికి, మీరు ఎప్పుడు పొడిచడానికి మీకు మీ పక్కలో శూలములుగా పెడతాను. వారి దేవతలను, వారి ఆచారాలు పాటించారే, అవి ఏమవుతుందంటే మీకు ఉరేసుకునేటట్టుగా చేస్తా నేను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున అంశం ఏంటయ్యా అంటే, నీ శత్రువులను దేవుడు నిలబెట్టుట. ప్రైజ్ ద లార్డ్. రే సాయి, ఏం చెప్పా? దేవుడు ఏమంటున్నా తెలుసునా? నీ శత్రువులను నేను నిలబెడతాను. ఎవరి కోసం? నీ శత్రువులు అంటే అర్థమైపోయిందిగా.
నీ శత్రువులను నేను నిలబెడతానంటున్నాడు. ఎవరి కోసం? నీ కోసమే. దేవుడు నీ శత్రువులను నీ కోసం, నీకెదురుగా నీతో కొట్లాడడానికి దేవుడు ఎందుకు నిలబెడుతున్నాడంటే, నా మాట వినలేదు గనుక నీ శత్రువులను నీకు శత్రువులుగా నిలబెడతాను. ఎందుకు? వాళ్ళు పక్కలో పొడిచేటట్టుగా, వాళ్ళు నిన్ను ఉరేసుకొని చచ్చేటట్టుగా చేయడాని కోసము నీ శత్రువులను నేను నిలబెడతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి శత్రువులు నిలబెడితే మనకు నష్టమా, ప్రయోజనమా? శత్రువులు నిలబెడితే మనకు అన్యాయమా, మేలా? చెప్పండి, మీరేం చెప్తారు? నష్టమే. కష్టమా, నష్టమా? మీరు చెప్పేది నష్టం. ఓకే. ఇంకా మీ శత్రువులను మీ పక్కలో శూలములుగా ఉండేటట్టుగా, ఎందుకంటే సుశీలమ్మ నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు కనుక నీ శత్రువులను పట్టుకున్నాను. నీకోసం నిన్ను ఎట్లా చేయాలో, నిన్ను ఎట్లా విండాలో, నిన్ను ఎట్లా నిలబెట్టుకోవాలో చేయడానికి కోసం నేను కాదు, నీ శత్రువులను నిలబెడుతున్నా. ఇక అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. శత్రువులను దేవుడు నిలబెడుతున్నాడు. నీకోసం నిలబెడుతున్నారు. వారు శత్రువులు, మిత్రులు కాదండి, శత్రువులు. రైట్. వాడి ద్వారా మేలు జరుగునా, కీడు జరుగునా? ఏం జరుగుతుందో చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. మేలు జరిగినా నొప్పి మాత్రం ఉంటుంది, దెబ్బ మాత్రం ఉంటుంది.